ఆనకుండా రోజు పుదీనా పచ్చడి రూపంలో పెట్టేసేయండి. పుదీనాను వంటల్లో బాగా వేసి పెట్టేసేయండి. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి గర్భిణీకి ఇక క్యాప్సూల్ వేసుకోకుండా బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని చాలా రిచ్ ఫోలిక్ యాసిడ్. ఇదమ్మా పుదీనాలో ఉన్న ప్రధాన లాభం. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మరి పుదీనా నుంచి పచ్చళ్ళు లేకపోతే వంటల్లోనే కాకుండా పుదీనా నుంచి తీసిన పెప్పర్మెంట్ ఆయిల్ కూడా వాడుతూ ఉంటారు కదండి. అవునమ్మా. అది ఏ విధంగా పనికొస్తుందండి? మీరు పెప్పర్మెంట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా. చిన్నప్పుడు ఇక పిల్లోడికి ఇంజక్షన్ చేసినా దెబ్బ తగిలినా జీడియో కమ్మరకడ్డియో ఇచ్చేవారండి. ఇంకా రోజు అయ్యే పెడితే వీడు ఏడుపు ఆపేవాడు కాదు. అలాంటప్పుడు పెప్పర్మెంటు బిళ్ళలో గొట్టంలాగా ఉండే డబ్బాలు, దాన్ని ఒకటి తీసి నోట్లో పెడితే టక్కని ఏడుపు ఆపేసేవాళ్ళం. ఎందుకంటే అది కూలింగ్ వచ్చి బ్రహ్మాండమైన చల్లగా హాయిగా ఉంటుంది కదా. అందుకని చాలామందికి పెప్పర్మెంట్ అనేది బాగా ఫేమస్. ఈ పెప్పర్